పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఏంటి నన్ను కొట్టింది రాజమయ్య? ఈ వయసులోనే ఇలా ఉంటే 20 సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉండిపోడని ఆలోచించుకుంటున్నావా? నాకు నా అనేవాళ్ళు లేక ఎవరైనా స్నేహితుల్లో చుట్టాల్లో పక్క వాళ్ళలో ఆనందంగా ఉంటే సహించలేక అందరిపైన ద్వేషం ఏర్పరచుకున్నానంతే. నా కుటుంబం వల్ల నువ్వు నష్టపోయావు. అందుకు ఆ దేవర రక్త సంబంధికుడిగా నిన్ను మన్నించమని అడిగాను. ఆయన పిల్లల కానుల్ని సేరదీసి కూడా ఎవరు ఆయన పిల్లలో ఆయనే మరిసిపోయేంతగా పెంచటం అందరికీ శాత కదే. మరి నేను అట్టాగే పుట్టుంటాను. కారణజన్ముడు అది ఇదని నన్ను అనవసరంగా ఆకాశానికి ఎత్తేసి పొగడకూడదు. ఆయిచ్చీను తెలుసా? ఓరే అయ్యోమయం, నిజం వేరు పోగొట్ట వేరు. నిజానికి కొద్దిగా అతిశయోక్తి జోడించి చెప్తే అది పోగొట్ట అవుతుంది అంతే. నేనేవి నీ విషయంలో అతిశయోక్తిగా ఏది చెప్పలేదు. సరేలే, మళ్ళీ మొదటికి వచ్చావు. ఇక ఇప్పుడు ఆ కథంతా నేను చెప్పలేనులే గాని వెళ్ళి పడుకో. ఉండ్రా, లచ్చన్నొత్తే ఆడితో కొంచెం మాట్లాడాలా. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో. నువ్వే పడుకో. లచ్చన్నొత్తే నేనే మాట్లాడతాను. ఏటి మాట్లాడతావు ఏటి? లచ్చన్న, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. ఆ విషయానికి వస్తే అసలు బాధపడవలసింది నేను, కానీ ఈ చిత్రంగా నువ్వు బాధపడుతున్నావు. అందుకే నువ్వు బాధపడకొని చెప్తా. ఒరే లచ్చు, ఏట్రా పడుకుంటున్నావు? కూడు తిందుగానిలే. పొద్దుటి నుంచి ఏమీ తినలేదటగా, అట్ట ఆకలితో పడుకోకూడదురా. లే. ఆ విషయం లచ్చన్నకు తెలియదా ఏంటి? లేస్తాళ్లే. లచ్చన్న, రా లచ్చన్న, కూడు తిను. ఒరే బాండా, అన్ని నిద్రపోతానులే గాని పొద్దున్నే లేస్తాడు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పుడే వచ్చాడు కదా, అప్పుడే నిద్రపోతాడా? అందుకే లేపుతున్నాను. ఒరే అయ్యోమయం, నిద్రపోయేవాడిని లేపొచ్చు గాని నిద్ర నటించేవాడిని లేపలేవు. అందుకే అండి పడుకోని.
ఆడి మనసు ప్రశాంతంగా ఉండి రేపటి నుంచి ఒక కొత్త ఉదయాన్ని చూస్తాడు. ఎవరు కమలే? ఏంటి ఇది నిద్రపోనకుండా? లే మావా. లేపుతాను కానీ ఈ కళ్ళు బయట వెంటే వదులు. వదులు. పొద్దున్న ఈ పరాసగాలేటే మావా, మాట్లాడకుండా నాతోరా. నేను తీసుకెళ్లిన చోటుకొస్తే వదలవే బాబు. నీకు అద్భుత దృశ్యం చూపిస్తా. నెమ్మదిగా కళ్ళు తెరువు. కమలి, ప్రకృతి ఎంత అందమైనదే. ఆలోచిస్తే మనం దాన్ని పాడు చేయడానికే పుట్టామనిపిస్తుంది కదా. నిజమే మావా, కానీ దాన్ని కాపాడేందుకే పుట్టామనుకోవచ్చుగా. అనుకోవచ్చే, కానీ మనం మనుషులు ఈ నాశనానికే పుట్టినోళ్ళు. అంత తేలిగ్గా మారతామా? మారతాం మావా. అందరూ మనోళ్లే అనుకుంటే తప్పకుండా మారతాం. ఏంటే పొద్దున్నే నువ్వు నన్ను తీసుకొచ్చింది ఈ అందమైన ప్రకృతి సౌందర్యం చూపిద్దామని కాదు, నాతో ఏదో చెప్పాలని తీసుకొచ్చావు, అవునా? చెప్పు కమలే. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ఇనే బుద్ధితోనే ఉన్నాను. కళ్ళకి కాంతులేని ఈ ప్రకృతి మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? అందుకే నా మనసు ప్రశాంతంగా ఉంది. అదేంటో ఇప్పుడు ఎవరు ఏమడిగినా ఇచ్చేయాలనుంది. నా మనసైనా నా ప్రాణమైనా. అంత పని సేమాకు. నీ మనసు నాది, నీ పానం ఈ గూడెం జనాంది. అంటే అంతకు మించి నాకంటూ ఏమి లేవా? ఎందుకు లేవు? వెలకట్టలేని అడవి పూల అందంతో ఎదురుగా నేనున్నాను కదా. కమలి, నువ్వు అన్నది నిజమే. నా కట్టాల్లోనూ సుఖాల్లోనూ నాకు అండగా ఉంటావా? మావా, నీతో 7 అడుగులే కాదు, 7 సముద్రాలే కాదు, 7 లోకాలే కాదు, 7 జన్మల వరకు తోడుగా ఉంటాను. చాలు కమలి, ఈ మాట చాలే. నువ్వు నా పక్కనుంటే ఆకాశంలో సందమామ, పాతాళంలో వజ్రాలు నాకు అక్కర్లేద్దే. అసలు నువ్వు నా పక్కనుంటే భగవంతుడిచ్చే మోక్షం కూడా వద్దంటానే. మోక్షం అంటే ఏంటి? ఇంకో జన్మ లేకపోవటమే. అమ్మో, మరి నేనేమైపోవాలి? అందుకే కదే నాకు మోక్షం అక్కర్లేదు అని చెప్పేది. అవునే కమలే, ఏదో విశేషం లేకపోతే నువ్వు ఇంత పొద్దున్నే వచ్చి నన్ను ఏడదాకా ఎందుకు తీసుకొచ్చావే? నిజమే మావా, విశేషమే. నిన్నంతా నీ మనసు బాగలేదు. పొద్దత్తమాను రాజమ్మ పిల్లలు ఎవరా అని ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తూ ఉన్నావు. కడుపుకు కూడు లేదు, కంటికి నిద్ర లేదు. నాకు తెలుసు మావా, మనసు కుదుటపడాలంటే కునుకైనా పట్టాలంటారు పెద్దోళ్ళు. లేదా పొద్దున్నే ఇట్లాంటి అందాన్ని చూస్తే మనసులో ఉన్న బాధ, ఆవేదన ఇలాంటివన్నీ పోయి మనసు తేలికపడి వేరే ఎటువంటి చెడ్డ ఆలోచనలు రావు అంటారు. నీలాంటి తెలివైనోళ్ళు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తెలిసిందా? నువ్వు లేడుకోనలా కనిపించే శివంగివే. నీకు అన్నీ తెలుసు, కానీ ఏమీ ఎరగనట్టు ఊరుకుంటావు. పదం ఇంటికి పోదాం, పద. ఎక్కడికి? ఇయాలంతా ఎక్కడికి వెళ్ళవు. మా ఇంట్లోనే
దొరగారికి సేవలు. అబ్బో ఏం సేవలో. ఇయాలంతా ఎక్కడికి వెళ్ళవు, మా ఇంట్లోనే దొరగారికి సేవలు. అబ్బో ఏం సేవలో. సేవలా ఆ, చాలా ఉన్నాయి. ఆ, ముందు ఇంటికెళ్ళగానే లవంగ నూనెలో నానబెట్టిన కానుగు పుల్లతో పళ్ళు తోముకొని వట్టివేళ్లు, ఖర్జూరాలు, కరక్కాయ, జాజికాయ, చందన పెరళ్ళు ఇలా 12 రకాల మూలిక చూర్ణాలతో నలుగు పెట్టుకుని తనకి స్నానం చేసి గుగ్గిలం, సాంబ్రాణిలతో పొగబట్టి జువ్వాది, పునుగు వంటి సుగంధాలు ఒంటికి పూసుకొని చక్కటి నవకాయ పిండి వంటలతో భోంచేసి కస్తూరి కలిపిన తవలపాకు వేసుకొని కళ్ళు మూసుకొని నువ్వు నిద్రపోతుంటే నేను నీకు అలసట తెలియకుండా కాళ్ళు పడుతూ ఉంటాను. ఇది ఈ రోజంతా నీకు జరిగే సేవలు, తెలిసిందా? నిజమేనే. ఇన్ని సేవలు చేయించుకున్నాక అలసిపోకపోతే ఇంకేం చేస్తాను? పో మావా. సరే మీ ఇంటికే పోదాం పద. జాగ్రత్త. సత్యమ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. అదే ఆ రోజు జరిగిన విషయం గురించి మాట్లాడదామని. ఏ విషయం? విషయం ఏందో సరిగ్గా చెప్పండి. మీరు చింతతీగల అడవిలో ఉండగా జరిగిన సంఘటన గురించి నీతో మాట్లాడతామని. ఆడదాన్ని అట్లాంటి విషయాలు నాకెట్ట తెలుస్తాయి? ఆయన ఎప్పుడో చింతతీగల అడవుల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఈడికొచ్చి ఈయన్నే ఉండిపోయాం. అప్పటి విషయాలు నాకంతగా ఏమీ గుర్తులేవు. ఇప్పుడే చెప్పక్కర్లేదు, బాగా గుర్తు చేసుకొని చెప్పు. అంతేకాదు, అసలు అప్పటి నుంచి నేను మరిచిపోయిన అనేక విషయాలు మీకు గుర్తుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తరువాత నేను అనేక వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో తిరిగాను. అనేక దేశాలకు వెళ్లి పూర్తిగా సంపాదనలో మునిగిపోయాను. నాకున్న ఆస్తిపాస్తులతో ఈరోజు నీ భర్త లాంటి వాళ్ళని 100 మందిని కొనగలను. అందుకే నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే మీరు ఏది కోరితే అది ఇస్తాను. నా భర్త లాంటి వాళ్ళని 100 మందిని కొంటానంటున్నావు, కానీ నా భర్తని నిలువెత్తు ఐశ్వర్యం పోసినా కొనలేవు. అంతేకాదు, ఆయన గోటికి కూడా పోలని నువ్వు ఆయన పేరెత్తడానికి కూడా అర్హత లేనివాడివి. పైగా ఏది కోరితే అది ఇస్తావా? నిజంగా ఇస్తావా? ఇవ్వగలవా? ఇస్తానమ్మా, తప్పకుండానమ్మా. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. అడుగమ్మా, అడుగు. నీ వల్ల చనిపోయిన సూర్యం గారి ప్రాణాలు ఇవ్వగలవా? ఆయన భార్య భారతీదేవి గారు ఉసురు పోసుకున్న నువ్వు ఆవిడ ఊపిరినివ్వగలవా? చెప్పవయ్యా, చెప్పు. ఏదడిగినా ఇస్తాడంట. నువ్వివ్వగలిగింది నీ కాడ మూలుగుతున్న డబ్బుని. అంతేగాని నీ వల్ల ప్రాణాలు పోయిన జీవితాల్ని కాదు. నువ్వు ఒకవేళ అలా ఇవ్వగలిగితే నువ్వు నీచుల్లాగా ఈ స్థానంలో ఉండేవాడివి కాదు. ఉన్నతంగా మా మనసులో పెట్టుకుని అందరూ ఎక్కించి ఈడ పెట్టుకున్న వాళ్ళు గూడని జనం. సత్యమ్మా, అవును, నువ్వన్నది నిజం. ఈ జనాల గుండెల్లో ఉండిపోవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఎందుకో వాళ్ళు నా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మరి ఎవరు ఏం నూరిపోశారో తెలియదు, కానీ అందరి దృష్టిలో నేనొక శత్రువుని. అందుకే మంచివాడిగా ఉండి అజాత శత్రువు అనిపించుకోవాలనుకున్నాను. కానీ ఏం లాభం, జాతకం లేదు. అజాత శత్రువు అంటే జాతకం లేకపోవడం కాదు, మనసులో ఏ కల్మషం లేకపోవడం, అందర్నీ తనవారిగా ప్రేమించడం. నిజమే, నేనందరూ నావాళ్లు అనుకునేవాణ్ణి. అప్పట్లో కూడా ఆ సూర్యం భారతీయులను కూడా అలాగే అనుకున్నాను. వాళ్ళు నావాళ్లు, నాకు తప్పకుండా సాయపడతారని.
కానీ ఏం జరిగింది? నాకు సాయపడకపోగా నేనేదో నా పొట్టకూటి కోసం చేసుకునే వ్యాపారాన్ని పెద్ద సంఘ వ్యతిరేకంగా జమకట్టి నా మీదే ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడానికి బయలుదేరాను. నాకు కోపం వచ్చింది. నేనదే చెప్తున్నాను. నేను ఎవరి దారికి అడ్డురాను, కానీ నా దారికి అడ్డు వస్తే మాత్రం ఊరుకోను. మోటార్ కారుతో తొక్కించేస్తావు, అవునా? అంటే నీ దారికి ఎవరు అడ్డొచ్చినా అలాగే తొక్కించుకుంటూ వెళ్ళిపోతావా? మనిషివా మృగానివా? సత్యమా, ఏ కోపం వచ్చిందా? అంటే నీ దారికి అడ్డు వచ్చినానన్నమాట. మరి నన్ను కూడా మోటార్ కారుతో తొక్కించేస్తావా? తొక్కించేస్తాను. నువ్వు మారవు. ఎప్పటికైనా నువ్వు మారతావని, మార్చగలవని పిల్లలు పెద్దలు అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు అది అసలే. నువ్వు మారవు, మారవు. కమలే, ఏం జరిగింది? ఏంటా పరుగు? ఏం జరిగింది చెప్పు. ఆ దేవరా ఏమన్నాడు? సత్యమత్తని మోటార్ కారుతో తొక్కించేస్తా అన్నాడు. ఈ విషయం నీకు తెలుసో లేదో అని. ఆయాస పడతా వచ్చేసావా? అది కాదు మామ, ఒకవేళ అది నిజమయ్యి సత్యమ్మత్తకి ఏమైనా జరిగితే? ఆ దేవరా దేవుడి కాడికి పోయి దాకున్నా దేవుడు అడుతూ వెళ్ళి నరికేస్తాను. అదే మామ నీ తొందర. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడని సామెత నిన్ను చూసిన తర్వాత పుట్టిందేమో. అదేంటే? మరి లేకపోతే ఏంటి మామ? ఆ దేవుడు సత్యమ్మత్తిని అలా బెదిరిస్తే అతని మీదకి వెళ్ళి పడకుండా సత్యమ్మత్తిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని తెలీదా? అయినా నువ్వు అత్తకి పతిచ్చానని తోడుంటే ఇట్లాంటి దేవర్లు ఎంతమంది వచ్చినా అత్తకి ఏమీ కాదు. అలా అత్తకు ముందు కాపు కాయాల్సింది పోయి ఏదో జరిగిన తర్వాత వెళ్ళి ఆ నరికెత్తాను అంటే నీలాంటోడికి ఇదేమన్నా బాగుందా మామ చెప్పు? కమలి, నువ్వన్నది నిజమేనే. అమ్మకే కాదు, ఆ దేవర నుంచి ఎవరికి ఏ పేమాతం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటానే. అయినా అమ్మని నేనేంటే ఈ అడవిలో తిరిగే వనదేవతలే కాపాడతారే. కానీ నువ్వు చెప్పిన ఈ శివుని తట్టుకోలేక అలా అన్నాను తప్ప నేనలా ఎందుకు చేస్తానే? అయినా నీ పిచ్చిగాని ఆ దేవరిని ఎలాగైనా మనిషిగా మార్చి మన రఘుబాబుకి అప్పచెప్పాలనుకున్నావా లేదా? అనుకున్నాం. మరి అలాంటప్పుడు దేవరిని నేనెందుకు చంపుతానే? అయినా మెకాలను చంపడానికే ఒప్పనోడిని ఓ మనిషిని చంపుతానా? ఏదో ఆవేశంలో అలా అన్నాను అంతే. అదే మామ నా భయం కూడా. ఇదే ఆవేశంతో ఎప్పుడైనా ఆ దేవరి మీదకి వెళ్ళామంటే ఏమవుతుందోనని పతిచనం భయపడుతున్నాను తెలుసా? పిచ్చి కమలే, పతిచనం భయపడి బతికే కంటే సావటం మేలే. మావా అవునే, పతిచనం భయపడకూడదే. ఎందుకంటే ధైర్యవంతుడు ఒక్కసారి సత్తాడు, కానీ పిరుకోడు పతిచనం సత్తాడు. అలా నిత్యం సచ్చే కంటే నివస మాత్రంలో సావటం మేలే. తెలిసిందా? తెలిసింది. కానీ సత్యమత్త ఆ దేవరు బెదిరించిన విషయం నీతో ఎందుకు చెప్పలేదు? మా అమ్మ ఈరవనిత, ఈరపత్ని, ఈరమాత. అంతటి ఈరనారిని బెదిరించిన దేవరకు భయపడిపోయేంత అబలకదే మా అమ్మ. మాకు చిన్నప్పటి నుంచి ధైర్యం నేర్పి మాలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా తల్లి అంటే నాకు పంచిపేనాలే. ఎంతో మందికి తల్లిలా తోబుట్టులా అనేక సాయాలు చేయటమే కాకుండా అన్ని గుడాలకి తన మాటలతోనూ చేతలతోనూ బలాన్నిచ్చి అందరూ ఆవిడ్ని అనుసరించేటట్టు చేసుకునే దేవతే మా అమ్మంటే.
అలాంటి అమ్మను దేవర బెదిరించాడని నాతో చెప్తే ఇక నీలాంటి మామూలు ఆడవాళ్ళకి అమ్మకే తేడా ఉండదు. అందుకేనే ఎప్పటికైనా సరే తప్పకుండా వెళ్ళి ఆవిడికి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టే ఓ పుణ్యమూర్తి. మావా నిజమే, కానీ అమ్మ ఎవరికైనా అమ్మే కదా. అందుకే అత్తమ్మైనా కన్నతల్లి లాంటి సత్యమ్మ అత్త నాకు తల్లి కంటే ఎంతో ఎక్కువ. అందుకే అత్తని ఆ దేవరు బెదిరించాడని చెప్పగానే ఎంత భయపడ్డానో తెలుసా? భయపడితే మనం ముందుకు వెళ్ళలేమే కమలి. నువ్వు కూడా అమ్మ అంటే తిరుగు. అప్పుడు అమ్మ ధైర్యం నీకు వంట పడుతుంది. అప్పుడు ఇలా అయిన దానికి కాని దానికి భయపడకుండా ఉంటావు. ఏమంటావు? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే